అయితే ఇక్కడ బెంగళూరు నుంచి షిరిడీకి వచ్చిన మహారాష్ట్రలో షిరిడీ ఉంది. అక్కడ ఎల్లోరా కేవ్స్ అని ఉంది ఒకటి. అక్కడ అంతా కేవ్స్ అంటే గుహలు అంటే ఇప్పుడు పోతాము. మనం స్టార్ట్ ద వీడియో. సరే పదాం రండి. ఇది లొకేషన్ ఎల్లోరా కేవ్స్ అని బాగుంది. అన్ని కేవ్స్ చూడండి, చెట్లు అన్నీ మిగతాయా ఎలా మిగతాయా జవానా. పదాం స్టార్ట్ ద వీడియో. చూడండి మా ఫ్యామిలీ ఎంత పోతున్నారు. ఇది ఎల్లోరా కేవ్స్. పదాము చూడండి, పెద్ద చెట్టు. చూడండి క్లైమేట్ అంతా చల్లగా ఉంది. ఇది సమ్మరు కానీ కొంచెం చల్లగానే ఉంది. చూడండి ఇక్కడ ఎల్లోరా కేవ్స్ పోతున్నాము. ఇక్కడ పోల్లా ఇట్లా పోలే. చూడండి ఇదే గుడి. లోపలికి పోయి అంతా చూపిస్తాను ఫుల్. ఇది అదే దానికంటే దానికి ఏర్పడింది. అంతా కొండే ఇదంతా కసు అంటే ఇదంతా గుహల్లో ఇప్పుడు పోతాము. చూడండి మనవా ఇది గుహ, పెద్ద గుహ. ఇది లోపలంతా చూడండి. ఇక్కడంతా రెస్ట్ తీసుకోవచ్చు. అంతా బాగుంది. అందరూ ఇడే విజిట్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఇక్కడ మేమైతే విజిట్ కావాలని 7 days వచ్చింటాము. మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నాము. అందుకే ఇది ఎల్లోరా అని ఒకటి ఉంటుంది, దాన్ని విజిట్ చేసుకొని వెళ్ళిపోదాము అని వస్తుంది. చూడండి ఇది కొండ, పెద్ద కొండ. అంతా బాగుంది. ఇది చెక్కిండేది ఇట్లా. ఇప్పుడు ఈడు ఆడో దూరితే అట్లా ఇది చెక్కిండేది గుడి. చూడండి పెద్ద గుడి ఇది, అంటే పెద్దది. ఇవే చెక్కిండాయి అంటే భలే ఉంది. లేదు అన్నీ చూసుకోపోదాం పదమ్మా. చూడండి ఎంత బాగుంది. దేవుళ్ళు ఇవంతా దేవుళ్ళు. చూడండి అది కొంచెం బాగుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు ఎంట్రీ. మీకు ఎంట్రీ ఫీ 50 రూపీస్, మనిషికి 50 రూపీస్. మీరు కావాలంటే ఫ్రీ టికెట్ తీసుకోవాలంటే ఇట్లా పోవాలా, అదే టికెట్ అంటే ఇట్లా పోవాలా. మేము ఫ్రీ టికెట్ తీసుకొని పోతున్నాము. చూడండి ఇక్కడ గుహ అంత బాగుంది. గుహ చూడండి అంతా దేవుళ్ళు. చూడండి అంత గుహ, పెద్ద గుహ. చూడండి ఎంత బాగుంది. అంతా చూడండి పెద్ద గుహ ఇది. అంత గుహలో గుహ పోతే ఆ గుహలే వస్తామో మనకే తెలియదు. అంతా ఫుల్ చూపిస్తాను. ఇప్పుడు ఈ సైడ్ పదాం మనము. ఈ సైడ్ ఆంజనేయుడు పదాము. ఆంజనేయుడు అందరూ దేవుళ్ళు ఉన్నారు. చూడండి వరుసగా. చూడండి ఇది గుహలు చూపిస్తాను. ఇది గుహలు, ఇది లోపల గుహలో పోతుంది. ఇది అట్లో పోతే ఎట్లా వస్తాము. ఇవి గుహలు ఎంత బాగుంటాయి. గుహలు చూడండి అంతా చీకటి. గుహలు చూడండి అంతా మూసి పెట్టేది. చూడండి మళ్ళీ ఇది ఎంట్రీ. ఇప్పుడు వేరే గుహకు పోదాము. అంతా ఫుల్ చూడండి అంతా బాగుంది. అంతా వాళ్ళే ఏర్పరిచింటారంట. ఇంకా మనం అంతా చూపిస్తాము. చూడండి ఎంత బాగుందో. ఈ ప్లేస్ విజిట్ చేస్తుంటారు అనుకో మళ్ళీ మీరు వదలలేరు. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. గుహలు అంతా అవిటికే ఏర్పడి ఉన్నాయి. అందుకు మనము
ఇక్కడ చూడండి ఎంత బాగుంది, పెద్దది విగ్రహము. మా డాడీ అయితే నిల్చుకున్నాడు. చూడండి మా డాడీ అయితే నిల్చుకున్నాడు. ఇటు చూడండి గుహలు. ఇదంతా భలే ఉంది. విజిట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ చేస్తే మీరైతే అబ్బా సూపర్ అంటారు. విజిట్ చేయండి. పెద్ద కొండలు చూడండి, అంతా పెద్ద కొండలు చూడండి. మనం ఇంకా పైకి పోయి చూద్దాము. ఇంకా చాలా బాగుంది. ఇంకా చూడండి ఇక్కడంతా గుహలు. ఇవంతా ఇది ఆకాశము. ఇది చూడండి, ఇది ఏనుగు ఏమో ఉంటుంది. చూడండి గుహలు. ఇప్పుడు మనం ఇది చూపిస్తాం చూడండి. ఇది ఫుల్ పెద్దది, చాలా చూడండి. ఎంత బాగుంది. అంతా ఏనుగులు. గుహ ఇట్లా ఎంట్రీ. ఇక్కడ చూడండి ఏనుగు. ఇక్కడ మేమైతే ఫోటో తీసుకుంటున్నాము. ఇది చూడండి గుహ, పెద్ద గుహ. చూడండి ఇక్కడ చూడండి పెద్దది పైకి ఉంది. మళ్ళీ ఇక్కడ దేవుళ్ళు ఆంజనేయుడు. ఇక్కడ మళ్ళీ దేవుళ్ళు, వరుసగా దేవుళ్ళు. మళ్ళీ ఇది గుహ లోపల మనం వెళ్ళి, ఇది గుహ. ఇప్పుడు మనం ఫస్ట్ ఇట్లా పోదాం. ఇట్లా ఇప్పుడు పోదాం. ఇక్కడ చూడండి వస్తున్నాము. ఇక్కడ మెట్లు, ఇక్కడ వెళ్ళదు. చూడండి మా తాత అయితే ముందర. చూడండి మా డాడీ థమ్స్ అప్ ఇస్తారు. ఇక్కడ చూడండి గుహ పెద్దది. ఇక్కడ బాగుంది. మా డాడీ అయితే ఎంత ఎంజాయ్గా ఉంటాడంటే అంత ఎంజాయ్గా ఉంటారు. చూడండి ఇది దేవుడు వినాయకుడు. మా డాడీ అయితే ఆనందంగా ఉన్నారు. చూడండి గుహ ఎంత బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి గుహ. చూడండి గుహ, పెద్ద గుహ. ఇది దేవుళ్ళు అంతా చాలా పెద్ద దేవుళ్ళు అంతా. ఇక్కడ ఏనుగు ఉంది కింద, మనం అప్పుడే చూస్తాం కదా. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇక్కడ చూడండి అంత బాగుంది, అంత బాగుంది. ఇక్కడ మా అక్క ఫోటో తీస్తుంది. చూడండి ఇప్పుడు లోపలికి పోతాము. ఇక్కడ వెళ్ళడము. ఇప్పుడైతే మనము వెళ్దాము. ఇది టెంపుల్.